రోబో న్యూస్కి స్వాగతం. ఈ రోజు వార్త. గుమ్ముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్ముల శ్రీనివాస్ గారి ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఇంటికి మంటలు అంటుకుని గత కొద్ది రోజుల క్రితం 3 రూములలో విలువైన సామాగ్రి కలిపోవడంతో నేడు సిర్పూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కోనేరు కోనప్పగారు కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయలు ఫ్రాక్షన్ డిజిట్ 1 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల ఆప్షన్ సభ్యులు బషారత్ ఖాన్, మండల మాజీ సర్పంచ్లు బుజాడి శేఖర్, తలండి తిరుపతి, తొర్రం శంకర్, పోర్టటి రవి, ఎంపీటీసీలు లంగారి శ్రీను, గురజాల వెంకన్న, ఆత్రం సాయి, బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రాచకొండ శ్రీవర్ధన్, నాయకులు ఇంజిరి రాజారాం, కొండ్ర నరేందర్ గౌడ్, తెలంగాణ జావీద్, అమీర్, మాజీ వార్డు సభ్యులు షౌకత్ అలీ ఖాన్, అజిమ్ ఖాన్, అబిద్, దుపం శ్రీను, కావుడే సురేష్, అలం అనిల్, యలాది శేఖర్, బిబ్బేరా రమేష్, మతిన్, సడమేక పురుషోత్తం, దుర్గం తిరుపతి, అజీం ఖాన్, కోడప మల్లజి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ద్రోహి కాంగ్రెస్. ఎస్సీ రిజర్వేషన్ తొలగిస్తామంటున్న రాహుల్ గాంధీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొమరం భీం జిల్లా ఇన్ఛార్జి తోట అజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమ్మరి తిరుపతి గార్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎస్సీ రిజర్వేషన్ని తొలగిస్తామని ప్రకటన చేశారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా స్పందిస్తూ రాహుల్ గాంధీపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, మాజీ ఎంపీపీ అరిగిల మల్లికార్జున్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి జయరాజ్ తెలియని మా కేజీబీవీ హాస్టల్స్లలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఈ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఈ ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో కేజీబీవీ హాస్టల్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన కేజీబీవీలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న వారు గురుకుల పరీక్ష రాసి గురుకులాలలో నియమితులయ్యారు. దానితో కేజీబీవీలలో ఖాళీలు ఏర్పడ్డాయి. తద్వారా విద్య సంవత్సరము పూర్తి దశలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రిపరేషన్కి విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు. కేజీబీవీలో ఉపాధ్యాయులు లేక విద్య వ్యవస్థ కుంటుబడిపోతుంది. విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కేజీబీవీలలో ఉపాధ్యాయురాల నియామకాలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఈ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఈ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు స్పందించి విద్యాశాఖ అధికారి రెగ్యులర్ లేకపోవడం వలన నియామకాలు చేపట్టలేకపోయాము. ఇప్పుడు మంచిర్యాల నుంచి ఇన్ఛార్జిగా విద్యాశాఖ అధికారిని నియమించడం జరిగింది. వెంటనే కేజీబీవీ హాస్టల్లో ఉపాధ్యాయుల కిలీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టికనంద్, ఒడిసెల కార్తీక్, ఎస్ఎఫ్ఈ జిల్లా కమిటీ సభ్యులు చటారే భీమ్రావ్ పాల్గొన్నారు.